అందరికీ నమస్కారం అండి. కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని మేమే చూసుకుంటాము, ఎప్పుడు మా దగ్గరే ఉంటారు, కానీ ఇంకో కొడుకున్న ఆ కొడుకు దగ్గరికి వీళ్ళు అస్సలు వెళ్ళరు. వాళ్ళు చూస్తే ఉద్యోగాల రీత్యా ఎక్కడో చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వచ్చి ఊరికే చూసేసి వెళ్ళిపోతారు తప్ప కనీసం ఒక్క రూపాయి ఇవ్వరు. వాళ్ళ అవసరాలకు ఒక్క రూపాయి ఇవ్వరు. ప్లస్ అసలు అమ్మ నాన్న రండి అని కూడా వాళ్ళు పిలవరు. కానీ ఇవి ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దగ్గర ఉంటూనే మా చేత అన్ని సేవలు చేయించుకుంటూనే దూరంగా ఉన్న కొడుకుని తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆ కొడుకు మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ గురించి ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. మా మీద అస్సలు ప్రేమ చూపించరు అని కొంతమంది అంటున్నారు. నేను ఇక్కడ ఒక్కటి చెప్తానుండండి. మనకి ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకు మన దగ్గర ఉన్నాడు, ఇంకో కొడుకు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే చదువు విషయంలో కానీ హాస్టల్లోనో లేకపోతే పెద్దవాడయ్యాక హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఒంటరిగా హాస్టల్లో ఉంటాం. అలాంటప్పుడు మనం ఎవరిని తలుచుకుంటాం? దూరంగా ఉన్న కొడుకునే తలుచుకుంటాం. ఎందుకంటే ఉన్న కొడుకు ఎలాగో మన దగ్గరే ఉన్నాడు, మనమే భోజనం పెట్టి మన కళ్ళ ముందే ఉన్నాడు, తనకు ఏమీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ దూరంగా ఉన్న కొడుకు తిన్నాడా, ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, ఈ సమస్యల్లో పాపం ఎలా చూసుకుంటున్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు అన్న ఆలోచనతోటి మనం ఎక్కువ దూరంగా ఉన్న కొడుకునే తలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ పెద్దవాళ్ళు కూడా ఎలాగో చిన్న కొడుకు దగ్గరే ఉన్నాం, మనం ఈ పిల్లల గురించి మనకు తెలిసి మన కళ్ళ ముందే ఉన్నారు, ఎక్కడో దూరంగా ఉన్న కొడుకునే వాళ్ళు ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. అంటే ఈ కొడుకు మీద ప్రేమ లేదని కాదు, అక్కడ వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంది అనే కాదు. పిల్లలు ఎవరికైనా సమానమే, పెంచి కన్న తల్లిదండ్రులకి ఎప్పుడు ఇద్దరు సమానమే ఉంటారు. కాకపోతే దూరంగా ఉన్న వల్ల వాళ్ళని ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు, మనలాగానే వాళ్ళు కూడా. కానీ దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాగే ఈ ఈ ఎవరైతే దూరంగా ఉన్న కోడళ్ళు ఉన్నారో, ఇక్కడ దగ్గరగా ఉండి తల్లిదండ్రులు చూసుకునే కోడళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నేను చెప్తా. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటున్నారు కదా, వాళ్ళే చూసుకుంటున్నారులే అన్నీ కొంతమంది కోడళ్ళు అంటూ ఉంటారు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు, మేము పిలుస్తాము మా అత్తయ్య గారిని మా మామయ్య గారిని, రండి మా దగ్గర ఉండండి వచ్చని మేము పిలుస్తాం, కానీ వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి రారు, వాళ్ళ దగ్గరే ఉంటామని అంటారు. మా తప్పేం లేదు, మేము పిలిచామో అని ఎక్కడైనా ఆస్తుల విషయంలోనో అక్కడ మాట్లాడేటప్పుడు ఆ కోడళ్ళు కొడుకులు అంటూ ఉంటారు, మేము చాలాసార్లు రమ్మని పిలిచాం వాళ్ళే రాలేదు అని అంటారు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక విషయం గమనించుకోవాలి, పెద్దవాళ్ళు రాలేదు అని అన్నారంటే మీ మీద ఇష్టం లేదని కాదు, మీరు సరిగ్గా చూడరని కాదు. కానీ ఇక్కడ ఈ కొడుకు దగ్గర ఏంటంటే సౌకర్యంగా ఉంది, ఇక్కడ ఈవిడ బాగా చూస్తుంది, అన్నిటికీ సదుపాయాలు ఉన్నాయి, మేము మీతో పాటు దూరాభారాలు రావడం ఎందుకు, అక్కడ మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటారు, వేరే ప్లేసు మాకు అలవాటు ఉండదు, అక్కడ వాతావరణం అది పడదు, అలాగే చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ మాకు అలవాటు లేని ప్లేసు, ఇబ్బంది పడతామన్న ఆలోచనతో హాస్పిటల్కి వెళ్ళడానికైనా దేనికైనా ఇక్కడ పిల్లలతోటి ఇది అలవాటు అయిపోయిన ఊరు వలన వీళ్ళ దగ్గరే ఉండడానికి ఇష్టపడతారు. దాన్ని అలుసుగా చులకనగా తీసుకొని మేము పిలిచాము రాలేదు వాళ్ళే చూసుకుంటారని మనకు సంబంధం లేదన్నట్టు వదిలేసి లాస్ట్లో చివరిలో ఇలాంటి పుల్లవెరుపు మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు రాను అన్నారంటే దానికి తగ్గట్టు సౌకర్యంగా వాళ్ళకి ఇక్కడ ఉంది బాగుంది అని అన్నప్పుడు మనం కూడా చేయాల్సిన పనులు మనకు ఉంటాయి. సరే చూడట్లేదు అని అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో, లేదంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళని ఇద్దరు మనుషుల్ని చూడాలి అంటే అత్తగారు మామగారిని ఎన్ని ఖర్చులు ఉంటాయండి ఇంట్లోనూ. ఒక మనిషి ఎక్కువ ఉన్నారని అంటే వాళ్ళకి ఖర్చులు ఏవోటి ఉంటాయి, ఎప్పుడో వచ్చే ఆస్తుల కోసం కాదు, ముందైతే కుటుంబం గడవాలి కదా, ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఎంతో కొంత మనీ ఇవ్వడమో, లేకపోతే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సినవి ఏమైనా ఉంటే అవి కొనివ్వడమో ఇలాంటివి చేయాలి. కొంతమంది కొడుకులు అసలు ఒక్క రూపాయి ఇవ్వరు, అసలు ఏమీ పట్టించుకోరు, వాళ్ళ ఖర్చులకు కూడా రూపాయి ఇవ్వరు, ఏదో వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే పడతారు అన్నట్టు వదిలేసి చివరికి ఆస్తుల విషయాలు వచ్చేసరికి మేము కొడుకులు అన్నట్టు వచ్చి కొట్టుకుంటారు ఉంటారు. అలాంటప్పుడు ఈ కోడళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అన్నం పెట్టి వాళ్ళకి సేవలు చేసి చూసిన వాళ్ళకి ఎవరికైనా ఆడవాళ్ళకి కోపం వస్తుంది. ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారా అని గొడవలు అక్కడ అలాంటి విషయాల్లోనే గొడవలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించుకోండి, ఇద్దరు పెద్దవాళ్ళని ఇంట్లో చూడాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను చెప్పమంటారా? ఇప్పుడు వాళ్ళు ఓపికగా తిరిగేవాళ్ళు అనుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు, ఇల్లాపు చెప్పేసి ఈవిడ ఎక్కడికైనా పిల్లలతో వెళ్ళాలని అనుకున్నా వెళ్ళగలదు. కొంతమంది హెల్త్ బాగోని వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టేయాలి. ఒకవేళ ఈవిడ పిల్లలతో ఏ పుట్టింటికి వెళ్దామన్నా, ఏ పెళ్ళిళ్ళు పేరెంటానికి వెళ్దామన్నా అస్సలు కుదరదు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి రాత్రికి వండి పెట్టాలి. అలాగే ఒకవేళ భర్తే అనుకోండి, వీళ్ళు 4 రోజులు ఏ ఊరికన్నా వెళ్ళినా ఆయన ఏదో ఒక చోట బయట హోటల్లో ఫుడ్ తినేస్తారు, ఆఫీస్ దగ్గర తింటారు, వాళ్ళ కాలక్షేపం అయిపోతుంది. కానీ ఈ పెద్దవాళ్ళని చూడాలి అని అంటే ఖచ్చితంగా చిన్న పిల్లల్ని చూసినట్టే చూడాలి. ఎక్కడికి గుమ్మం కథలు వెళ్ళడానికి ఉండదు. ఏదైనా పనులున్నా, మార్కెట్లకు వెళ్ళినా, బజార్
బజార్కి వెళ్ళినా ఒక గంట ఇలా వెళ్ళి పని చూసుకుని వచ్చేయాలి. ఇంట్లో ఎవరో ఒకరిని పెట్టి వెళ్ళాలి. వాళ్ళని ఉట్టిగా వదిలేయడానికి ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళు పడిపోవచ్చు, గమ్మున అటు ఇటు వెళ్ళి ఏ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఏమన్నా చేసుకున్నా, ఏదో ఒకటి మీద వేసుకుని కాల్చుకున్నా, ఏదైనా సరే బాత్రూమ్కి వెళ్ళినా జారిపడినా ఇలాంటి భయాలు కూడా ఉంటాయి. పైగా ఒక్కొక్కళ్ళు మంచం మీదే ఉండేవాళ్ళు ఉంటారు, లేచి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళని చూడడం అంటే ఎంత కష్టంగా ఉంటుందండి. అది కూడా కొంతమంది అర్థం చేసుకోవాలి. కొడుకులు వాళ్ళే చూసుకుంటున్నారని ఒకళ్ళ మీదే బాధ్యతగా వదిలేయకూడదు, ఎప్పుడు వాళ్ళు మనకు సంబంధం లేదన్నట్టు. కానీ ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. పెద్దవాళ్ళ విషయంలో ఫుడ్ మనలాగా ఏది పడుతుంది, పిల్లలు అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తిన్నట్టు పెద్దవాళ్ళు తినలేరు. మసాలాల విషయంలో కారాలు, నూనెలు ఇలాంటివన్నీ వేసేసి మనం అందరితో పాటు సమానంగా వండిన ఫుడ్ వాళ్ళకి పడదు, వాళ్ళు తినలేరు. ఖచ్చితంగా వాళ్ళకి కారాలు, ఉప్పులు అవన్నీ తక్కువ ఉన్నవి చూసుకుని వాళ్ళకి సపరేట్గా తీసి పెట్టాలి, సపరేట్గా వండాలి. అలాగే రాత్రిపూట కూడా మనం అంటే అన్నాలు తినేయడం ఏదో ఒకటి చేస్తాం. కానీ పెద్దవాళ్ళు చాలామంది టిఫిన్సే తింటూ ఉంటారు. అరగదు అన్న ఆలోచనతో కొంచెం టిఫినే తింటూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ సపరేట్గా చేయాలి. మనం అంటే హెల్త్ బాగున్న వాళ్ళం ఏదంటే అది తింటాం. ఒక రోజు బయట తెచ్చుకుని తింటాం. కొంతమంది టైం కుదరలేదంటే బయట ఫుడ్ తెచ్చుకుంటారు, లేకపోతే బయటకు వెళ్ళి తినడం, ఇలా ఏదో ఒకటి కాలక్షేపం చేసేస్తారు పిల్లలు, ఫ్యామిలీ ఉన్నవాళ్ళు. కానీ పెద్దవాళ్ళ విషయంలో అలా కాదు. బయట ఫుడ్ ఎప్పుడు కూడా వాళ్ళకి పెట్టడానికి అవదు. ప్రతిదీ కూడా ఇంట్లోనే స్వయంగా వేడివేడిగా చేసి పెట్టాలి. మరి అది ఎంత కష్టంగా ఉంటుందండి. ఏదైనా బట్టలు ఉతికే విషయంలో కానీ ఇంకోటి కానీ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే విషయంలో కానీ, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నా కానీ వదిలిపెట్టి వెళ్ళాలంటే చిన్న పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో అలాగే పెద్దవాళ్ళని కూడా చూసుకోవాలి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మరి ఎవరన్నా చూస్తున్నారు, ఒక కొడుకు చూస్తున్నాడు, ఒక కొడుకు చూడట్లేదని అంటే గొడవలు వచ్చేది ఇందుకే. మేము కొంతమంది అంటూ ఉంటారు, మేము ఊరు వెళ్దామని అంటే మా ఆడబడుచుని చూడమంటే 4 రోజులు చూడనంది, లేకపోతే మా తోటికోడలు చూడమంటే 4 రోజులు ఇంట్లో పెట్టుకోలేదు, మేము ఊరు వెళ్దామంటే వెళ్ళడానికి లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా చూడలేదు అని. మరి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా. ఈ పెద్దవాళ్ళని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం, అలా ఇంట్లో వదిలేసి వెళ్ళలేరు కదా. అలాంటప్పుడు అందరూ సమానంగానే చూసుకోవాలి. మరి పెద్దవాళ్ళని చూడడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది ఇప్పుడు మీకు అర్థమైందా. కొంతమంది అనేస్తూ ఉంటారు, దూరంగా ఉన్నాం మనకేంటి, హ్యాపీ లైఫ్ బతికేస్తున్నాం, లాస్ట్లో వెళ్ళి చూసుకోవచ్చు. కానీ చూసేవాళ్ళకి ఆ బాధ ఎంత ఉంటుంది అనేది చూసేవాళ్ళకి తెలుసు. ఎందుకంటే అటు పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ క్యారేజీలు అవి పెట్టాలి, మళ్ళీ స్కూల్ నుండి తీసుకొచ్చే పనులు ఉంటాయి, ఈ పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఎంత పని ఉంటుందంటే ఒక్క లేడీ ఇవన్నీ చూసుకుని రావాలని అంటే ఎంత కష్టంగా ఉంటుంది. అది కూడా ఆలోచించాలి. అవి ఏమీ ఆలోచించకుండా ఇంట్లో ఉట్టుట్టుగానే తగాదాలు పెట్టేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు వేరే కొడుకు రమ్మన్నాడు అని అంటే అక్కడ మాకు కుదరదు, మాకు కంఫర్ట్గా ఉండదు, మేము వెళ్ళలేము అని అంటూ ఉంటారు. ఒక్క కొడుకు దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. మరి అలాంటప్పుడు ఈ పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు కూడా అందరితో సమానంగా కాకుండా ఆ కోడలు మీకు భోజనం పెట్టి సేవ చేసింది కాబట్టి ఆ కోడలకు అందరికంటే కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీకు అన్నం పెట్టి అన్ని సేవలు చేసినందుకు మీ కూతురులాగానే చూసుకుని ఆవిడకి ఇవ్వాలి కదా. లేదు అందరితోనే సమానంగా ఇచ్చి నువ్వేంటి ఎక్కువ తీసుకునేదని వేరే వాళ్ళు వచ్చి దెబ్బలాడారు అని అంటే అప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. పైగా పిల్లల మధ్యన గొడవలు వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు మమ్మల్ని ఎవరు చూసారో మాకు చివరి రోజుల్లో మాకు ఎక్కడ ఇష్టమైతే, మాకు ఎక్కడ బాగుంటే మేము వాళ్ళ దగ్గరే ఉంటాము, వాళ్ళకే మా దగ్గర ఉన్నది కొంచెం ఎక్కువ వాళ్ళకే ఇస్తామన్న విధంగా మీరు కూడా మాట్లాడుకుని ఆలోచించుకుని పెద్దవాళ్ళు కూడా మీకు కోడలైనా కూతురైనా ఇంకొకరైనా ఏ కోడలు చూస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చేలాగా చూడండి. అలాంటప్పుడు పిల్లల మధ్యన గొడవలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే మీకు సేవ చేసింది, మీకు అన్నం పెట్టింది, వేడివేడిగా వండి అన్నం పెట్టింది, మీకు హెల్త్ బాగోపోతే హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్ళి ఈ కోడలు ఎలా అయితే చూసిందో మరి ఆ కోడలను కూడా మీరు మనసులో పెట్టుకుని కొంచెం అందరికీ ఇచ్చేదానికంటే ఆవిడకి ఏదో ఒకటి ఎక్కువ ఇస్తే తృప్తిగా ఉంటుంది. అలాగే పిల్లల మధ్యన గొడవలు రాకుండా ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు చివరికి ఏం చేస్తారంటే ఇంత సేవ చేసిన ఈ కోడలికి ఏమీ ఇవ్వకుండా ఆ బాగున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి, చెయ్యని వాళ్ళకి, చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఇంకా అందరికీ ఒకే సమానంగా ఇచ్చేసరికి అలాంటి విషయాల్లో వీళ్ళకి బాగా చూసిన వాళ్ళకి కూడా కోపం వచ్చి గొడవలు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇలాంటివి చేయకండి. ఒక విషయం చెప్తా, ఒక పెద్ద ఆయన నాకు బ్యాంకులో కనిపించారు, ఇలాగే మేము మాట్లాడుకుంటూ ఉంటా ఆయన చెప్తున్నారు. ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఆ కొడుకు అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఇంకా ఆయన అసలు వీళ్ళని ఏం పట్టించుకోవట్లే. బోళ్ళంత ఆస్తి, ఇల్లు, పిల్లలు, ఇంకా సొంత ఇల్లు కొనేసుకున్నాడు అమెరికాలో ఎప్పుడో 20 ఏళ్ల కిందట వెళ్ళి. ఈ తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోడు. ఈ ఊర్లో కూతురు ఉంది, ఆ కూతురు దగ్గరే వీళ్ళు ఉంటూ ఉన్నారు. పాపం బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ పెద్ద ఆవిడకి కూడా హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ ఏదో వచ్చింది. అయితే కూతురు అల్లుడే ఈ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు.
హాస్పిటల్ కానీ ఇంకా పేషెంట్లు అంటే ఇంకా తెలుసు కదండి ఎన్ని ఉంటాయో. పాప మా కూతురే చాలా బాగా చూసుకుంది తల్లిదండ్రుల్ని, అల్లుడు కూతురు. అయితే ఆ కొడుకు అస్సలు ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉన్నావు అమ్మ అని కూడా పట్టించుకోడు. ఆ చనిపోయినప్పుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు తప్ప ఏమీ పట్టించుకోడు. అప్పుడు ఈ తండ్రి అనుకున్నాడు, నన్ను ఇన్ని రోజులు చూసి నా కూతురు అల్లుడే కాబట్టి నా దగ్గర ఏమున్నా సరే నా కూతురు అల్లుడికే ఇస్తాను, నా కొడుక్కి ఏమి ఇవ్వను. ఏ రోజు కూడా ఫోన్ చేసి అమ్మ ఎలాగుందని కూడా వాడు అడగలే. చనిపోయినప్పుడు వచ్చాడు 10 రోజులు ఉన్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు అని ఆయన ఆలోచించి తల్లి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం అంతా కూడా కూతురికే ఇచ్చాడు ఆయన. కొడుక్కి నేను ఇవ్వనని చెప్పేశాడు, ఏది ఇవ్వను, నా కూతురే చూసింది. మా భార్య చనిపోతే ఆవిడకి చాలా సేవ చేసింది నా కూతురు. అలాగే ఇప్పుడు కూడా నేను చాలా పెద్దవాడిని, వయసులో చాలా పెద్ద అయిపోయాను. నా కూతురు ఇప్పుడు నన్ను అన్నీ నా కూతురే చూసుకుంటుంది. ఇంకా నా కొడుకు వచ్చినా నేను రూపాయి అన్నీ నా కూతురు చూస్తుంది కాబట్టి నేను నా కూతురికే ఇస్తానని ఆ తల్లి బంగారం ఏదైతే ఉందో అదంతా కూడా లాకర్లో పెట్టి నామినీ పేరు వాళ్ళ కూతురి పేరు పెట్టి తర్వాత నేను చనిపోయిన తర్వాత తీసుకోమని చెప్పి అన్నీ అప్పచెప్పాడు కూతురికే ఇచ్చాడు అవన్నీ. చూసారండి, మరి చూసినందుకు కూతురికి ఇచ్చాడు, ఆయన న్యాయం చేశాడు. ఆ కొడుకు ఏమి కనీసం ఫోన్ చేసి కోళ్ళు కానీ ఫోన్ చేసి ఎలాగున్నావని మావయ్య అని కానీ కొడుకు నాన్న ఎలా ఉన్నావని కానీ ఏ రోజు అడగరంట వాళ్ళు. ఎప్పుడో గుర్తొస్తే వీళ్ళు చేస్తే, లేకపోతే లేదు. అందుకని ఆయన వదిలేశాడు. ఇంకా వాడి పరిస్థితి కూడా బాగుంది, అమెరికాలో సొంత ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ ఉన్నాయి. నేను ఇవ్వాలి తినాలని ఏమీ వాడి పరిస్థితి లేదు, అందుకే నా కూతురికి ఇచ్చుకుంటానని ఆయన ఇచ్చుకున్నాడు. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో మీరు చూసుకోండి. మీకు ఎవరు అన్నం పెట్టి మీకు సేవలు చేసి, అది కూతురైనా కోడలైనా ఇంకొకరైనా, వాళ్ళని మనసులో పెట్టుకోండి. నాకు చూసింది, నాకు ఇంత అన్నం పెట్టింది, అలాంటి వాళ్ళ రుణం ఊరికే ఉంచుకోకూడదు. ఆ అమ్మాయికి నేను ఏదో ఒకటి ఇవ్వాలని, మీకున్న ఆస్తిలో ఏదైతే ఉందో బంగారమే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరికీ ఇచ్చేదాని మీద ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి. అలాంటప్పుడు పిల్లల మధ్య ఎటువంటి గొడవలు రావు. అప్పుడు మీరు హ్యాపీగా కూడా వీళ్ళ దగ్గర మీకు నచ్చిన కొడుకు దగ్గర మీరు ఉండొచ్చు, ఎవరు బాగా చూస్తే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఈ పెద్దవాళ్ళు చేసే తప్పుల వల్ల చివరికి ఏమవుతుందంటే పిల్లలు కొట్టేసుకుని వాళ్ళ మధ్య బంధాలు విడిపోతున్నాయి, ఆస్తుల కోసమే మెయిన్ గొడవలు వస్తున్నాయి. కాబట్టి మనకు సేవ చేసిన వాళ్ళని ఎప్పుడూ అలా వదిలేయకూడదు. వాళ్ళ రుణం కొంచెమైనా ఇచ్చి ఏదో ఒకటి ఇచ్చి మనం రుణం తీర్చుకోవాలి. అది ఆడవాళ్ళ కూతురైనా కొడుకైనా మన కోడలైనా ఎవరైనా సరే తన పిల్లలతో సమానంగా మీకు అన్నం పెట్టింది అని అంటే అలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. చక్కగా చూసుకుని వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ మనసు బాధపడకూడదు, ఇంత మేము చేసాం మాకు లాస్ట్కి ఏమీ ఇవ్వలేదని తిట్టుకునే పరిస్థితి రాకూడదు. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే, ప్లస్ అందరి మనసుల్లో కూడా ఉన్నది ఇదే. మేము ఇంత సేవ చేస్తున్నాము, ఇంత చేస్తున్నాం, లాస్ట్కి మాకు ఏమి ఇవ్వకుండా చచ్చిపోయాడు అని తిట్టుకునే కోడళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఆ మాట ఎంత తప్పండి. అది పాపమే కదా. మన ఆత్మ శాంతిస్తుందా? చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుందా? లేదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాట వచ్చే పరిస్థితి ఈ పెద్దవాళ్ళు తెచ్చుకోకూడదు. పెద్దవాళ్ళు బాగా ఆలోచించి మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. మీకు ఎవరు బాగా చూస్తే వాళ్ళకి అన్యాయం చేయకుండా వాళ్ళు కూడా న్యాయం చేయండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.